హాయ్ హలో అండి. బిగ్ బాస్‌లో సెవెంత్ డే సండే రోజు రారా రామయ్య ఎనిమిదిలో లోకముంది రామయ్య అని నాగ్ సార్ చాలా చక్కగా అందమైన అమ్మాయిలతో డాన్స్ చేశారండి. నిన్న చాలా కత్తులు దిగాయి. ఆ కత్తులతో ఎన్ని గాయాలయ్యో చూద్దాం రండి. ఇంటి సభ్యులకి హాయ్ చెప్పారు. సండే అంటే ఫండే కదా, మరి ఈసారి బిగ్ బాస్లో అన్ని ట్విస్ట్ టర్మ్స్ ఉంటాయని చెప్పారు. సండే అంటే ఫండే అండ్ ఆల్సో ఫేడే. బిగ్ బాస్ మూడవ రూల్స్ చెప్పారు. థర్డ్ బ్యాడ్ న్యూస్, నో ప్రైజ్ మనీ. ఈసారి ఓన్లీ పే మనీ ఓకే అన్నారండి హౌస్మేట్స్. ఎవ్రీ వీక్ మీ పర్ఫార్మెన్స్ని బట్టి, మీరు ఆడే ఆటను బట్టి మీ పే పెరుగుతూ ఉంటుంది. సో యువర్ ప్రైజ్ మనీ మేబీ 50 lakhs మోర్ అన్నారండి. సో అది మీ చేతుల్లో ఉంది. నేనైతే ఫస్ట్ వీక్ మీ పర్ఫార్మెన్స్ని ఇచ్చేసి ఫస్ట్ వీకే 5 lakhs అన్నారండి. బట్ బిగ్ బాస్ ఏం చేస్తారో తెలియదు. మీకోసం స్మాల్ ఏవీ తయారు చేశారు బిగ్ బాస్ చూడండి అన్నారు. మణికంఠ అబ్బాయి నిద్రపోతున్నారు, ఏవీలో కుక్కలు అరుస్తున్నాయి. అది చూసి అందరూ నవ్వుకున్నారు. తర్వాత వారం ఏవీ గేమ్ ఆడిందని మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడింది అంతా చూపించారు. దానికి అబ్బాయి గారు అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడట్లేదు, రాంగ్ షోకి వచ్చారని చెప్పారండి. హౌస్మేట్స్ అంతా సారీ చెప్పారు. నాగు సార్ బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ నో స్లీపింగ్ అంటే అందులో పడుకోకూడదు, ఇంగ్లీష్ మాట్లాడకూడదు, హిందీ సాంగ్స్ కూడా పాడుతున్నారు. ఇలా ఒకటి కాదు మూడు కాదు, చిన్న గిమ్స్ కానీ చాలా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. సో నేను 5 lakhs అయితే ఇచ్చేసాను. బిగ్ బాస్ ఎంత ఇస్తారో చూద్దాం రండి అన్నారండి. బోర్డు పైన 3 లక్షలు చూపించారు, 2 లక్షలు తగ్గించారు. ప్లీజ్ ఇకపై చెప్తున్నాను, రూల్స్ అందరూ ఖచ్చితంగా ఫాలో చేయండి. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వీక్ అర్న్ చేసింది 3 లక్షలు మాత్రమే అన్నారండి. ఫన్ డే బిఫోర్ ఇంకొక సేవ్ చేద్దామన్నారండి. నామినేషన్లో ఉన్న 5గురిలో మొదటగా భాషా గారిని సేవ్ చేశారండి. యాక్షన్ రూమ్లో కలుద్దాం రండి అన్నారండి. అందరూ అక్కడికి వచ్చారు. బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అని చెప్పారండి. ఈ గేమ్ పేరు సినిమా చెప్పేస్తామామా. నేను ఒక స్టార్ పేరు చెప్తాను, ఆ స్టార్ సినిమా పేర్లు రైట్ అండ్ లెఫ్ట్ కంటిన్యూస్గా చెప్పాలి. ఓకే, మధ్యలో ఫాస్ట్ ఉండకూడదు, వెనకాల టీమ్ మేట్సే హెల్ప్ చేయకూడదు అన్నారండి. లాంగ్ ఫాస్ట్ తీసుకుంటే తప్పు చెప్పినా ఒక పాయింట్ అవుతుంది, అర్థమైందా అన్నారు. అందరూ ఎస్ఆర్ అన్నారండి. ఫస్ట్ టీం క్యాప్టెన్ కావాలి అన్నారు. అబ్బాయి ఈజ్ ద క్యాప్టెన్. గర్ల్స్ టీంలో బేబక్క ఈజ్ క్యాప్టెన్. ఫస్ట్ భాషా సీత వస్తారు, ఫస్ట్ స్టార్ట్ చేస్తారండి. ఫస్ట్ స్టార్ ఈజ్ చిరంజీవి గారు అని చెప్పారండి. వారిద్దరు సినిమా పేర్లు చెప్పారు. సీత అవుట్ అన్నారు. సరే అమ్మాయిలు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తానన్నారు. సీత అవుట్. బాయ్స్ ఆర్ విన్నర్ అన్నారండి. అందరూ బాయ్స్ డ్యాన్స్ చేశారు. నెక్స్ట్ సోనియా అబ్బాయి వచ్చారండి. సెకండ్ స్టార్ బాలకృష్ణ గారు, వాళ్ళ సినిమా పేర్లు చెప్పారు. సోనియా అవుట్. బాయ్స్ అగైన్ విన్, మళ్ళీ డ్యాన్స్ చేశారండి. బాయ్స్ నెక్స్ట్ నోబెల్ ఆర్ బేబక్క వచ్చారండి. వెంకటేష్ గారి పేరు చెప్పారు, ఆయన సినిమాలు చెప్పారు. గర్ల్స్ విన్ అయ్యారు, గర్ల్స్ డాన్స్ చేశారు. నెక్స్ట్ ఆదిత్య, ప్రేరణ, స్టార్ పవన్ కళ్యాణ్ అండి. బాయ్స్ విన్ సాంగ్ వచ్చింది, డ్యాన్స్ చేశారండి. నెక్స్ట్ విష్ణుప్రియ, మణికంఠ, స్టార్ ఈజ్ మహేష్ బాబు అండి. బాయ్స్ విన్ అయ్యారు, డ్యాన్స్ చేశారండి. నెక్స్ట్ నిఖిల్, సీత వచ్చారు. స్టార్ ప్రభాస్ గారు, ఆయన సినిమా పేర్లు చెప్పాలి. ఇందులో కూడా బాయ్స్ విన్ అయ్యారండి. విన్నర్స్ ఆర్ ది బాయ్స్ అని అనౌన్స్ చేశారు. వారు డ్యాన్స్ చేశారు. నెక్స్ట్ ఇంకొకరిని సేవ్ చేద్దామన్నారండి. పృథ్వీ, విష్ణుప్రియ, మణికంఠ, బేబక్క నలుగురిలోనూ ఒకరిని సేవ్ చేద్దామన్నారండి. నలుగురిలోనూ పృథ్వీని సేవ్ చేశారండి. ఇంకా 3 నామినేషన్లో ఉన్నారండి. నెక్స్ట్ వన్ మోర్ గేమ్ అన్నారండి. లాక్కో ఇటు సంథింగ్ లైక్ డాగ్ ఇన్ ది బోర్డ్. ఇక్కడ బోన్ ఉండదు, కోన్ పెడుతున్నామన్నారు. అందరూ ఓకే అన్నారు. మీ అందరినీ ఫైర్స్ కింద సపరేట్ చేస్తా అన్నారు. పేరు పిలిచినప్పుడు బ్లూ లైన్ పైన వచ్చి నించోవాలి. నేను నోస్, హెడ్, షోల్డర్ అండ్ నీస్ అండ్ టౌస్ అండ్ వీటిలో ఏదైనా అంటాను. సడన్గా మధ్యలో కోన్ అంటాను. ఎవరు కోన్ లాగుతారో వారు విన్నర్స్. ఫస్ట్ ఫెయిర్ నైనిక, మణికంఠ గెలిచాడు. ఎస్మి, నవీల్ ప్లీజ్ అన్నారు. ఎస్మి గెలిచింది. బేబక్క, భాష, బేబక్క గెలిచారు. బేబక్క పాట కావాలంటే పాట వేశారు. బేబక్క చాలా బాగా డ్యాన్స్ వేసింది. నెక్స్ట్ విష్ణు, పృథ్వీ అండి. పృథ్వీ గెలిచాడు. సాంగ్కి డ్యాన్స్ బాగా చేశారండి. సీత అబ్బాయి, సీత గెలిచింది. ప్రేరణ, ఆదిత్య, ప్రేరణ గెలిచిందండి. గర్ల్స్ ఆర్ ది విన్ అన్నారు. గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు స్టోర్ రూమ్ నుంచి. వాయిస్కి షేర్ చేయాలని చెప్పారండి. తర్వాత లివింగ్ రూమ్లో కలుద్దామంటే వన్ మోర్ సేవ్ నామినేషన్లో ఉన్న ముగ్గురిని వన్ మోర్ సేవ్ అన్నారండి. 3 నామినేషన్లో ఉన్న సభ్యులకి బేబక్క, మణికంఠ, విష్ణుప్రియని సేవ్ చేశారండి. 2 నామినేషన్లో ఉన్నారు. నెక్స్ట్ యానిమల్ ఆఫ్ ది హౌస్ డెడికేట్ చేయాలి అన్నారండి. నబీల్ యాస్మిని
క్యాట్ అన్నారండి స్వార్థం అని. ప్రేరణ సీతను నమ్మడానికి వీలు లేదు అంది. నిఖిల్ దోమ. భాష జోక్స్ ఫట్ ఫట్ మని వేసేస్తున్నాడు, తల మీద నుండి వెళ్ళిపోతుందని చెప్పాడండి. ఇద్దరు తల్లులతో సమానం దోమ అంటే దోమ అని ఈ రీతిగా గేమ్ ఆడించారండి. ఇందులో భాషా గారు చాలా తమాషాగా అందరినీ నవ్వించారు. అందరూ మనసారా నవ్వుకున్నారండి. సోనియా, విష్ణుప్రియ ఒకరిపైన ఒకరు క్రాస్ అయ్యారు. నన్ను ఇండైరెక్ట్గా ప్రోక్ చేస్తుందని సోనియా చెప్పిందండి. రేపు నామినేషన్లో వీళ్ళిద్దరిది గట్టి ఫైటే ఉంటుందండి. ఈ విధంగా యానిమల్ ఆఫ్ ది హౌస్ డెడికేట్ అయ్యిందండి. అన్ని విషయాల్లోనూ భాష అందరికీ జోక్స్ వేసి అందరినీ, నాగార్జున గారితో సహా అందరినీ చక్కగా మనసారా నవ్వించారండి. భాషా గారు చాలా ఫన్నీగా చాలా బాగా చేశారు. జోక్స్ ఉండాలండి ఇంట్లో, అందరూ టెన్షన్ మర్చి బాగా నవ్వుకుంటారు. చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ మణికంఠకి బేబక్కకి ఎలిమినేట్ ఇది వచ్చింది. బేబక్కని ఎలిమినేట్ చేశారు. బేబక్కని స్టేజ్ పైకి పిలిచారండి. బేబక్క స్టేజ్ పైకి వచ్చారు. వచ్చి ఇంట్లో ఉండడానికి అనర్హులైన సభ్యుల్ని రోడ్డు మీద పడేయమన్నారు. మొదటగా ఇది చెప్పాలండి, బేబక్క జర్నీ చాలా బాగుందండి. బేబక్క ఇంకా నేను ఉండుంటే బాగా ఆడేదాన్ని ఫీల్ అయిందండి. బేబక్కను స్టేజ్ పైన చూసి సీత, విష్ణుప్రియ బాధపడ్డారండి. సీత అయితే ఏడ్చేసింది. అనర్హులైన సభ్యుల్ని బోర్డు పైన పెట్టాలంటే మొదటగా సోనియాని, నిఖిల్ని, మణికంఠని, పృథ్వీని పెట్టారండి. బేబక్క ఐ మిస్ యూ అక్క అని విష్ణుప్రియ చెప్పారండి బేబక్కకి. తర్వాత నాగ్ సార్ సీ యూ, లవ్ యూ, బాయ్ అని నాగ్ సార్ బాయ్ చెప్పారండి. ఓకే అండి, మళ్ళీ కలుద్దామండి. రేపు నామినేషన్ చూద్దామండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.